యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం మర్చిపోవద్దు. వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకున్నట్టు ఎవ్వరూ మర్చిపోకూడదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలో 107 అధ్యాయము 9వ వచనము. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొన వారిని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణమును దేవుడంట తృప్తిపరుస్తాడు. ఆకలిగొన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! నిజంగా మన జీవితంలో కొన్ని విషయాలలో ఎన్నో విషయాలలో కూడా ఆశపడి ఉన్న సమయంలో దేవుడంట మనని తృప్తిపరుస్తూ ఉంటాడు. మన ఆశనంట తీరుస్తూ ఉంటాడంట. ఆ ఆశపడిన ప్రాణాన్ని ఎప్పుడు ఎవరిలో దేవుడు వారికి తృప్తిపరచజేస్తాడు అంటే దేవునితో ఉంటున్న వారి జీవితం, దేవునితో అంటుకట్టబడి నిత్యము దేవునితో ఉంటున్న వారి యొక్క ప్రాణములంట ఆశ పడుతూ ఆశను కలిగి ఉంటున్న వారి జీవితంలో దేవుడంట అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. అనుకోవచ్చు, అదేంటి ఆశపడిన ప్రాణాన్ని దేవుడితో ఉన్నవారిలోనేనా, దేవుడితో లేని వారిలో మరి ఆశపడినవి జరిగించబడవా అని అనుకోవచ్చు. భూ సంబంధమైన ఆశలు కోరికలు కలిగిన వారిలో అవి నెరవేర్చబడవు. ఈ భూ సంబంధము పై ఉంటున్న వాటిపై ఆలోచన లేకుండా పైనున్న వాటిని వెతుకుచు పైన వాటిపైనే ఆశని కలిగి ఉన్నప్పుడు భూమి మీద నీకేం కావాలో ఏమి నీకు ఆశ ఉందో దేవుడంట ముందుగానే మన హృదయాన్ని ఎరిగిన దేవుడు ప్రతిదీ కూడా మనకంట సమకూర్చి పెడుతూ ఉంటాడు. నిజంగా నా జీవితంలో నేను అనుకునేదాన్ని పాటలు పాడాలని ఆశ ఉండేది, కానీ నేను అనుకునేదాన్ని ప్రభా నా స్వరం మంచిగా ఉండదు అనుకునేదాన్ని. అసలు నేను చాలామంది పాటలు పాడుతుంటే ఈ పాటలు ఎలా రాస్తారు, ఎలా పాటలు పాడతారు, ఆ పాట ఎలా గుర్తుంటుంది అని అనుకునేదాన్ని. నాకు ఆశ ఉండేది, ఆశ ఎక్కువ పాడాలని, కానీ నా వాయిస్ కరెక్ట్గా మరి వాయిస్ బాగోదని, నాకు ఆ పాటలు పాడడం రాదని అనుకునేదాన్ని. ఆశ ఉండేది, అనుకునేదాన్ని. కానీ ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుచుతారని దేవుడు ఇక్కడ ఉన్న ఈ వాక్యాన్ని బట్టి నిజంగా నా జీవితంలో నాకు దేవుడు యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆశ ఉంది కానీ నాకు పాడడం రాదు, నా యొక్క వాయిస్ కరెక్ట్గా మంచిగా ఉండదు, రాగం ఉండదు అని ఆలోచించేదాన్ని. కానీ ప్రభు నిజంగా 4 నెలలు ఉపవాస ప్రార్థనలు పరిశుద్ధాత్మ అభిషేకం చేత ఆయన శక్తి చేత నన్ను నింపుకొని అన్య భాషలలో దేవుడు మరి ఎన్నో సాంగ్స్ రాపించడం జరిగింది. మరి ఆ సాంగ్స్ రాశాను. నిజంగా ఆ ట్యూన్ ఎలా నాకు తెలియదు, కానీ ఆ ట్యూన్ కూడా దేవుడు ఇచ్చాడు. ట్యూన్ ఇచ్చి ఆ భాషలో పాటలు పాడిపించడం, అభిషేకంతో ఆ గదంతా నాట్యం చేత, ప్రార్థన చేత, ఆరాధన అభిషేకంలో ఆ పాటలు పాడుతూ ఉండేదాన్ని. తర్వాతకి ఆ పాటలన్నీ కూర్చొని మరి రాసుకోవడం జరిగింది. కానీ మరి అన్య భాషలలో దేవుడు పాడిపించిన ఆ పాటలు అందరికీ అర్థం కావు కదా ప్రభా అని ప్రభువుని అడిగి మరలా దేవుడు నా జ్ఞానం చేత నింపి ఆ పాటలు మళ్ళీ తెలుగులో రాసేటట్టుగా చేశాడు. తెలుగులో చేసిన తర్వాతకి నేనైతే పాడను ప్రభా, నాకు ఈ సాంగ్స్ మామూలుగా పాడుతూ ఉంటాను, కానీ అందరిలో వెళ్ళి మరి మనము ఒక క్యాసెట్ చేయాలన్నా ఆ సాంగ్స్ పాడాలన్నా అమ్మ నేనైతే పాడను ప్రభా, నాకు ఆ రాగం రాదు, నేను పాడలేను అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే కేవీ రత్నం గారిని దగ్గరికి వెళ్ళి ఇట్లా సాంగ్స్ చూపించినప్పుడు మరి బ్రదర్ గారు ఖచ్చితంగా ఈ యొక్క సాంగ్స్ చేద్దామమ్మా అని చెప్పారు. అలాగే ఇక వెళ్ళి అక్కడ సాంగ్స్ దగ్గరికి నేను వేరే సిస్టర్ని తీసుకుని వెళ్ళాను, నేను పాడానని. అక్కడికి వెళ్ళాక బ్రదర్ గారు లేదు సిస్టర్ మీరే పాడాలి అన్నారు. అన్నప్పుడు నేను నాకు పాడడం రాదు బ్రదర్ అంటే, లేదు మీరే పాడాలి, మీరు రాసిన పాటలు మీరే పాడాలన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నేను ఆ యొక్క సాంగ్స్ కొన్ని సాంగ్స్ నేను రాసిన సాంగ్స్లో కొన్ని సాంగ్స్ పాడడము,
ఆశపడిన ప్రాణిని తృప్తిపరచుట దేవుడు. ఆశపడ్డాను కానీ దేవుడు తృప్తిపరిచాడు, సంతోషపరిచాడు. నిజంగా దేవుడు అంత గొప్ప కార్యము. మన జీవితంలో దేవునితో ఉంటున్న వారి జీవితంలో మనకి ఏ ఆశ ఉందో, ఏ ఆశను కలిగి ఉన్నామో మనం మర్చిపోతాం. కానీ దేవుడు అంట మరవని దేవుడు. జ్ఞాపకం ఉంచుకొని ఖచ్చితంగా ఆ ఆశనంట దేవుడు తీరుస్తాడంట. నా జీవితంలో అలాంటివి ఎన్నో దేవుడు జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవునితో ఉంటే మనకి ఏ కొదువ ఉండదు, అన్నీ సమకూరుస్తాడు. మనం ఆశపడిన అన్నీ కూడా దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు. కాబట్టి భూ సంబంధమైన వాటిని వెతకవద్దు, పైనున్న వాటిని మనం వెతికినట్లయితే దేవుడు మనకన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, నీకు మహిమ కలుగునుగాక నాయనా. దేవా, నీకే ప్రతి రికాస్ట్ అండ్ మీ గో బ్లాక్ హ్యాండిల్ ఇస్టెలాస్టిక్ కావలిమా. పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించండి. ఇప్పుడే కుమ్మరించండి నాయన. ఇప్పుడే మీ ఆత్మ చేత నింపండి ప్రభువా. మీ అభిషేకము చేత నింపండి నాయన. మీ అగ్ని జ్వాలలుగా మండించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రంలయ్యా. ఒక్కొక్కరిని ప్రభువా మీరు తాకండి ప్రభువానికి స్తోత్రంలయ్యా. వారు అడుగుచున్న ప్రతి విషయంలో అద్భుతమును జరిగించమని అడుగుచున్నాను దేవానికి వందనాలు. అనారోగ్యమైన స్థితిని కలిగిన వారిని మీరు తాకమని అడుగుచున్నాను. ఇప్పుడే స్వస్థత దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు. వైక్లీజ్ అందిరిబాస్ టెల్బిక బషౌరిల రబాదిస్తిక మాందర రికోల రబాసి ఖౌరి మైక్లో మైకెందల స్టిల్బిక ఫ్లౌరిమా. నీ ఆత్మ వేగమైన శక్తి చేత నింపమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించుగాక. ఆమేన్.